ఓకే సార్. కెమెరా సాగర్ కూర్చోండి సార్. ఓకే సార్. కరెక్ట్గా ఫ్లాష్ పెట్టావుగా ఫ్లాష్ పెట్టాడు షార్ట్ పోయి రిబ్బన్ కట్ చేసే టైంలో పై ఏంటి నమస్కారము. ఈరోజు స్వచ్ఛందంగా శ్రీ చలసాని శ్రీనివాస్ గారు మరియు కుటుంబ సభ్యులు ఈరోజు ఆర్ఓ ప్లాంట్ని ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసే ఉంది, సమ్మర్ వచ్చింది. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మేము కూడా అందరికీ దాతలకి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎక్కడ అయితే మీ ప్రాంతాల్లో పబ్లిక్కి వాటర్ ఫెసిలిటీసు, అలాగే పక్షులకి పశువులు కూడా వాటర్ ఫెసిలిటీ, అలాగే మజ్జిగ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయండి అని. సో దానికి స్పందించి ఈరోజు వాళ్ళ పాపగారి జ్ఞాపక శిరీష్మ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు చలసాని శ్రీనివాస్ గారు మరియు కుటుంబ సభ్యులు ఇలాగ ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అరేంజ్ చేయడము చాలా ఆనందదాయకము. ఇది ఒక మంచి పరిణామము. అందరూ ఈ ఒక లెసన్ని పాటించాలి. బికాజ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మనం చలివేంద్రాలు అక్కడక్కడ పెడుతున్నాము, కానీ ఎంత దాతల ముందుకు వచ్చి ఇది పెడితే అది అంత సక్సెస్ అవుతుంది. కాబట్టి సమ్మర్లో మీకు తెలిసే ఉంది, ఎండలు ఎక్కువగా ఉంటాయి. వడదెబ్బల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటాయి. సో ఈ సందర్భంగా ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళ ముందుకు వచ్చి ఈ టైపు ఫ్రీ వాటర్ సప్లై పెడితే పబ్లిక్కి చాలా ఉపయోగపడుతుంది. సో జిల్లా యంత్రాంగం తరపు నుంచి చలసాని గారి కుటుంబానికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి, ఈ ఎఫర్ట్కి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న డాక్టర్స్ అయితేనేంటి, ఎన్జిఓస్ అయితేనేంటి, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితేనేంటి, కుటుంబ సభ్యులు అయితేనేంటి, అట్లాగే మన ఎన్జిఓ అసోసియేషన్ వాళ్ళు, అలాగే మీడియా మిత్రులు అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ నేను ఎన్టీఆర్లో ఉన్న ప్రజలందరికీ అలాగే పబ్లిక్ అందరికీ ఒకటే పిలిపిస్తున్నాను, దయచేసి అందరూ ముందుకు రండి. అందరూ ఇలాగా ఫ్రీ వాటర్ సప్లై మెయిన్లీ సమ్మర్లో ప్రతి ఒక్క ప్లేస్లో మీ ఇంటి దగ్గర ఇవ్వండి, లేదా మీకు షాప్ ఉంటే షాప్ దగ్గర ఇవ్వండి, మీకు ఏదైనా బిజినెస్ ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రీస్ ఉంటే అక్కడ కూడా పెట్టండి, లేదా మీకు ఎక్కడికైనా స్థలాలు కావాలి, మేము ఫ్రీగా పెడతాం సార్ స్థలం ఇవ్వండి అంటే రండి, మేము ప్రొవైడ్ చేస్తాం స్థలాన్ని. సో అట్లాగే మజ్జిగ నీళ్ళు కూడా ఇస్తే చాలామందికి ఈ సమ్మర్లో బీట్ ద హీట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా పశువులు పక్షులు కూడా మనలాగే జీవులు, వాళ్ళు కూడా జీవించాలి, వాళ్ళకి కూడా ఈ సమ్మర్లో చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి పశువులకి పక్షులకి కూడా డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయండి, చాలా మంచిది. సో మనం వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతాము, అలాగే ఆ మంచి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. నమస్కారం. మా ఆహ్వానం నుంచి విచ్చేసిన యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారికి, అలాగే ఆత్మీయుడు విద్యాసాగర్ గారికి, తుంగా లక్ష్మీనారాయణ గారు, డాక్టర్ రామశేషయ్య గారు, అలాగే ఇవాళ హెల్త్ క్యాంప్ని నిర్వహిస్తున్న డాక్టర్ రఘురామ్ గారు, వీరందరికీ, అలాగే ముఖ్యంగా ఇక్కడ చాలా కాలం నుంచి ఉంటా వారు వాళ్ళ నాన్నగారు కూడా ఉంటా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న చైతన్య గారికి, అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. ఇది ఖర్చు కానీ స్థలం కానీ 99 కాదు 100% మేమే పెట్టుకుంటున్నా సరే ఈ కార్యక్రమం చేయడానికి అనేక మంది ఏంటంటే వాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వటం, మజ్జిగ పంచడం అనేది జరుగుతుంది. 24 hours అంటే రాత్రిపూట కూడా మనిషి, ఇక్కడ రాత్రిపూట కూడా మనిషిని పెట్టాం. 24 గంటల మంచినీళ్ళు, చల్లటి మంచినీళ్ళు. అదేవిధంగా అంటే చాలామంది గ్లాసులతో మానేసి ఇప్పుడు సీసాలతో వాటితో పట్టుకెళ్తున్నారండి, మిగతా వాళ్ళకి అవసరం అవుతుంది. అందుకని ప్లాంట్ డిమాండ్ పెరిగింది కాబట్టి జనాలకి ప్లాంట్ అవసరం పడింది. మజ్జిగ కూడా ఇస్తున్నాం. బహుశా రాష్ట్రంలో కూడా ఎవరు ఇవ్వట్లేదండి. 365 days మధ్యాహ్నం 1 గంటకు లిమిటెడ్, అది మొత్తం ఇవ్వలేం కాబట్టి లిమిటెడ్గా శీతాకాలం వర్షాకాలం కూడా లిమిట్ లేకుండా మజ్జిగ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు అన్నం చాలా రోజులు పెట్టేవాళ్ళం, ఇప్పుడు వారానికి ఒకరోజు అన్నప్రసాదం, దానం అనకూడదు, అన్నప్రసాదం అని
గురువారం రోజు కూడా రాత్రిపూట ఇవ్వడం కంటిన్యూస్గానండి సంవత్సరాల తరబడి చేయడం దానికి ఇవాళ ప్లాంటు ప్రారంభించినందుకు కలెక్టర్ గారికి అలాగే మన విద్యాసాగర్ గారికి అలాగే వాళ్ళ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్న డాక్టర్ రఘురామ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది అందరూ కూడా అంటే ఎవరికి సాయం కుదిరితే వాళ్ళకి ఆయా ప్రాంతాల్లో ఎండాకాలం ఒక మంచినీళ్ళు మీ ఇంటి ముందన్నా చిన్నదన్నా ఒక మంచినీటి కేంద్రం ఏర్పాటు చేస్తే చాలా మంచిది, ముఖ్యంగా ఎండాకాలంలోనూ. తర్వాత మాంతరతున్న పక్షులు కూడా అని చెప్పారు, డెఫినెట్గా అది కూడా ఆలోచించండి. ఇది ఒకటే కాదండి, నేను ట్రైబల్ ఏరియాస్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తం ట్రైబల్ ఏరియాస్లో అనేక చోట్ల క్యాంపులు పెట్టడం జరిగింది. మోస్ట్లీ అండి ఎక్కడన్నా శ్రీకాకుళం కానీ, చిత్తూరు కానీ, ఖమ్మం జిల్లా కానీ, మహబూబ్నగర్, కర్నూలు కానీ అది కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఇంకా సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేస్తామండి. ధన్యవాదాలు అందరికీ. జలప్రవాహం